అండి అందరికీ మీరందరూ భగిని హస్త భోజనం ఎప్పుడో సెలబ్రేట్ చేసుకున్నారు కదా! ఎందుకు అంటే దీపావళి అయిన తర్వాత వస్తది కాబట్టి. బట్ మేమైతే అప్పుడు చేసుకోవడం అవ్వలేదు. ఎందుకంటే మా తమ్ముడికి లీవ్ దొరకలేదు కాబట్టి ఆఫీస్‌లో. ఇంకా వాడైతే కార్తీక మూడవ సోమవారం రోజు ఇంటికొచ్చాడు. అందుకని చెప్పేసి నేనైతే భగిని హస్త భోజనం ఇప్పుడు చేస్తున్నాము. కార్తీక మాసంలో ఎప్పుడైనా చేయొచ్చంట. ప్రేమతో పెడితే చాలు, ఏ రోజైనా తమ్ముడి మేలు కోరి పెడితే చాలు అని చెప్పేసి చెప్పారు పెద్దోళ్ళు. ఇంక అందుకని చెప్పేసి నేనైతే ఇలా వంటలు చేస్తుంటే మా తమ్ముడు అంటున్నాడు, ఎందుకక్క నువ్వు నా కోసం అంత కష్టపడ్డం, ఏదో ఒకటి వేసి పెట్టి తినేస్తానని. అలా ఎందుకు అన్నాడంటే మా ఇద్దరి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అంటే, మేమిద్దరం ఫస్ట్ అక్క తమ్ముడే, తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్, ఆ తర్వాత అమ్మ కొడుకు ఉన్నంత బాండింగ్ కూడా ఉంటుంది మా ఇద్దరి మధ్య. వాడు మా అమ్మకి మా డాడీకి చెప్పలేనివన్నీ నాతో షేర్ చేసుకుంటాడు. దట్టు వాడి బెస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువ రోల్ నాకు ఇచ్చాడు కాలేజ్ డేస్లో. వాడి ఇంటర్ దగ్గర నుంచి బీటెక్ అయిపోయే వరకు ప్రతిరోజు ఏం జరిగిందో, వాడేం చెయ్యాలి, వాడికి ఏం జరుగుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలని చెప్పేసి ప్రతి విషయం నాతో షేర్ చేసుకుంటే కానీ వాడేం చేయలేడు. అంత మా ఇద్దరి మధ్య అంత ఎఫెక్షన్ ఉంటుందన్నమాట. అందుకే నాకు మా తమ్ముడు అంటే ఇష్టం, మా తమ్ముడికి నేనంటే ఇష్టం. బాయ్, మేము హ్యాపీగా సెలబ్రేట్